రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధి బీరంగూడలో పరువు హత్య చోటు చేసుకుంది. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడనే నెపంతో యువకుడు శ్రావణ్ సాయిని హత్య చేశారు. పెళ్లి విషయం మాట్లాడుకోవడానికి రావాలంటూ యువకుడు సాయిని తమ ఇంటికి పిలిపించారు. ఒక్కసారిగా యువకుడిపై దాడి చేసి చంపేశారు. పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. సువర్ణ, శ్రవణ్ సాయి అదేవిధంగా శ్రీజ వీరంగూడలో నివాసం ఉన్నారు. చిన్నప్పటి నుండి ఒకటే స్కూల్లో చదువుకున్నారు. వీళ్ళ మధ్యలో ప్రేమ ఉండేది. గతంలో కూడా చాలా వరకు వీళ్ళ మధ్య గొడవలు జరిగింది, కుటుంబాల మధ్య గొడవలు జరిగినట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం శ్రవణ్ సాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కుత్బుల్లాపూర్ లో రూమ్ తీసుకొని రూమ్ లో ఉంటూ చదువుతున్నాడు. శ్రీజ గత కొన్ని రోజులుగా బంధువులు చెప్తున్న కథనం ప్రకారం గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలని శ్రీజ ఒత్తిడి తెస్తుందని బంధువులు చెప్తున్నారు. ఇదే క్రమంలో శ్రీజ కుటుంబ సభ్యులు శ్రావణ్ సాయిని మీకు పెళ్లి జరిపిస్తామని చెప్పి ఈ రోజు ఆ రూమ్ నుండి తీసుకురావడం జరిగింది. నిన్న రూమ్ నుండి తీసుకొచ్చి రావడంతో మూకుమ్మడిగా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ దాడి చేయడంతో చనిపోయాడు. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే డెడ్ బాడీని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. శ్రవణ్ సాయి ముఖం పైన కూడా బలంగా గాయాలు కనబడుతున్నాయి. మా కొడుకును నమ్మించి తీసుకొచ్చి చంపేశారని చెప్పి వాళ్ళు పిలుస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.